మాక్టి న్యూస్ 3 రోజుల పాటు జరిగే మహానాడుకు కడపలో సర్వం సిద్ధమైపోయింది. 150 మందికి పైగా ప్రజాప్రతినిధులు కూర్చునేలా సభా వేదిక, సభలో 23,000 మందికి పైగా కార్యకర్తలు పాల్గొనేలా భారీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. భారీ వర్షం కురిసినా సరే సభా ప్రాంగణంలోకి చుక్క నీరు కూడా రాకుండా ఏర్పాట్లను చేశామని టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. కడప మహానాడు ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు కడప జిల్లాలోనే ఉండే కడపలో పూర్తిగా సన్నద్ధమైంది. ఒకసారి మనం కడపలో ఉన్న ప్రధానమైన మహానాడు వేదిక వద్ద ఉన్నాం. మన వేదిక పైన చూస్తున్నాం. దాదాపుగా ఒక 130 మంది 140 మంది పట్టేలా ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది పూర్తిగా మనకి టోటల్గా మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు. దాదాపు 3 రోజులు అంటే 27, 28, 29 3 రోజుల పాటు జరుగుతున్న ఏదైతే సభ ఉందో మొత్తం టోటల్గా మనకి ఏర్పాట్లన్నీ చూస్తున్నాం. ఒకవైపు వేదికతో పాటు ఒకసారి మనం దాదాపుగా అంటే 23,000 మందికి పైగా ప్రతినిధులు రావడానికి అనుకూలంగా ఒక ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. అంటే భారీ వర్షం ఒకవైపు కురుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ కురుస్తున్న వర్షానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఒక వాటర్ ప్రూఫ్ టెంట్లు లాంటివి ఒక పెద్ద ఎత్తునే ఈ ప్రతినిధుల సభ కోసం ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. దాదాపు 23,000 మంది ప్రతినిధుల్లోనూ తొలి రోజుగా మనకి పార్టీకి సంబంధించిన సంస్థాగత విషయాలపైన ఒక చర్చ జరుగుతుంది. రెండో రోజు ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉందో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మూడో రోజున భారీ బహిరంగ సభ జరుగుతుంది. చక్కటి ఏర్పాట్లు చేసాం. ఎక్కడ కూడా వర్షం చుక్క కూడా లోపల రాకుండా, ఎక్కడ ఇబ్బంది జరగకుండా నీట్గా పోలీస్ వ్యవస్థ అంతా కూడా బ్రహ్మాండంగా నీట్గా సెటప్ చేసింది. అలానే ఎస్పెషల్లీ కడపలో చేస్తున్నాం కానీ అది కొద్దిగా కిక్కు వేరే ఉంటుంది మాకు. ఎందుకంటే ఒక రావణాసుడు లంకా దహనం అయిన తర్వాత రాముడు వచ్చి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి సీతమ్మ మరిచిపోయినట్టు ఇక్కడ రావడం వల్ల అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. అండ్ ఆల్సో ఇంతకు ముందర మీరు చూస్తే గత 5 సంవత్సరాల నుంచి మేము పడిన కష్టాలు, నా మీద నా నెంబర్ 19 కేసులు. సో మేము పడిన కష్టాలు ఇవన్నీ తర్వాత ఇది ఒక పండగ వాతావరణం అందరికీ. ప్రతి కార్యకర్త కూడా ఎప్పుడెప్పుడు మహానాడుకు వద్దామా, ఎప్పుడెప్పుడు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మాడింది ఇందామా, చంద్రబాబు నాయుడు గారితో ఇంటరాక్ట్ అవుదామా. ఈసారి డిఫరెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఈసారి మేము కూడా వైర్లెస్ మైక్స్ పెట్టుకొని ఆ జనాల్లో కూడా వాళ్ళతో పాటు సీఎం గారు ఇంటరాక్ట్ కాబోతున్నారు ఈసారి. సో ఇట్స్ గోట్ బి వెరీ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. తెలుగు ప్రజలకి, తెలుగు శ్రేణులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈసారి బ్రహ్మాండంగా పాల్గొంటారని అనుకున్నాను. సుధీర్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టు పార్టీకి ఒక స్ట్రాటజీగానే కడపలో ఏర్పాటు చేశారా ఈ మీటింగ్ని? ఎందుకంటే చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లలో అనేక ప్రాంతాల్లో మీరు మహానాడు నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా అంటే కడపలో ఉండే దాదాపు 10 ఎమ్మెల్యే సీట్లు 7 మీరు కైవసం చేసుకున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఉన్న విజయోత్సవంతో పాటు ఏంటి స్ట్రాటజీ ఏంటి? దీనికి స్ట్రాటజీ ఏముండదు మా దగ్గర. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి పెట్టాలా. మొన్న లాస్ట్ తిరుపతిలో పెట్టుండేము, తర్వాత ఇంకా విజయవాడలో పెట్టాము, తర్వాత ఇక్కడ పెడుతున్నాం, ఒంగోలులో పెట్టాము. సో ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మనం పెట్టడం తప్ప ఇక్కడికి ఇంకొకటి ఏంటంటే కడప ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వాలి. ఓకే, ఇన్ని రోజులు ఈ రావణాసుడితో పడిన కష్టాలు ఇంకా తొలగిపోయి రామరాజ్యం వచ్చింది. వచ్చే రోజుల్లో మా జీవితాలు బాగుపడతాయి, ఫ్రాక్షన్ తగ్గిపోద్ది, కరప్షన్ తగ్గిపోద్ది, డెవలప్మెంట్ ఎక్కువవుతుంది. ఎక్కడ చంద్రబాబు నాయుడు విజన్ ఏంటంటే ఇది కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి ఏదో మీరు అన్నట్టు అడ్డా గిడ్డా కాకపోయినా అడ్డా అనుకున్నా ఇది కూడా డెవలప్ చేశారు సారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సీఎం. ఎవరో ఒకరు మనకి అగేన్స్ట్ పార్టీ కదా, అతను ఆ జిల్లా కదా, నేను డెవలప్ చేయను, ఆ రకాలు ఉంటుంది మా దగ్గర. ఎక్కడున్నా సరే మొత్తం ప్రజలందరూ ఈక్వల్ చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఈక్వల్ చూస్తారు, అన్ని దగ్గర చేస్తారు. కానీ ఇది ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్. మొత్తం జిల్లాకి ఈరోజు ఇక్కడ పెడుతున్నామంటే మాకన్నా వాళ్ళకి హ్యాపీగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, కూర్చోవచ్చు, మాట్లాడచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు, మాట్లాడింది వింటారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వీడిని చంపుతా, వాడిని అడుగుతా, రాజారెడ్డి వీడిని చంపి ఆడిని చంపి ఇదే బాపతి తప్ప ఇక్కడ అభివృద్ధికి నేర్చుకునే ప్రాంతం, నీటికి నేర్చుకునే ప్రాంతం, అసలు శాంతి కలిగిన ప్రాంతం ఏమైనా ఉందంటే అది కడప జిల్లా. నిజంగానే వీ పిటీ దిస్ పీపుల్. బట్ మనం ఈరోజు రేపు మహానాడు అయిన తర్వాత ఒక భరోసా వస్తుంది. కంపెనీస్ చేయబోతున్నాం, ఫ్యాక్టరీస్ చేయబోతున్నాం, డెవలప్మెంట్ చేయబోతున్నాం. బ్రహ్మాండంగా కడప జిల్లాను కూడా అన్ని జిల్లాలతో పాటు బ్రహ్మాండ తీర్చిదిద్దే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటాం. రాయలసీమకు సంబంధించి ఒక డిక్లరేషన్ అడిగింది. మీరు అంటున్నట్టు గతంలో జరిగిన అభివృద్ధి జరగకపోవడం కావచ్చు, మీరు చేయాల్సిన పనులు కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పనులు కావచ్చు, ఇక్కడ ఈ వేదిక నుంచి వాళ్ళందరికీ ప్రజలకు కావచ్చు, మీ ప్రతినిధి కావచ్చు చెప్పే అవకాశం ఎంతవరకు ఉంది? డెఫినెట్గా ఈ సంవత్సరం చేసిన అభివృద్ధి కావచ్చు, ఏవైతే కార్యక్రమాలు చేశామో, రోడ్లు వేసాము, నీళ్ళు ఇచ్చాము, కంపెనీస్ ఇచ్చాము, లొకేషన్ ఏ రకంగా ఆయన మమ్మల్ని అందరం డ్రైవ్ చేస్తున్నాడు, దాని తర్వాత చెరువుల కాడ బూడికలు కావచ్చు, రైతులకు కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, జాబ్స్ కావచ్చు, రకరకాల సెగ్మెంట్స్లో ఈ సంవత్సరం రోజుల్లో ఏమేం చేసామో కళ్ళకు కనిపించేటట్టు ఫస్ట్ పబ్లిక్కి చూపించాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిన పాపను పోలే, ఆయన ఏం డెవలప్మెంట్ చేసిన పాపను పోలే, ఎక్కడ కూడా ఇది ఆయన మార్క్ ఉంది. ఒక్క అరాచకము, కేసులు, మర్డర్సు, ఈ రేపులు తప్ప ఆయన మార్కు వేరే దాంట్లో ఎక్కడో చెప్పండి. ఈరోజు మేమంతా కూడా కాముగా ఉండి నేను నెంబర్ 19, నా మీద 19 కేసులు లేవు. ఎప్పుడు మా జీవితంలో మా ఫ్యామిలీలో ఎప్పుడు ఓడిపోయిన కేసులు లేవు. అట్టాడేది మా మీద అటెంప్ట్ మర్డర్లు, రేపులు, ఎస్టీలు అన్నీ ఉన్నాయి నా మీద. సో ఇవన్నీ చూస్తామంటే ఏ రకంగా అతను రాజకీయంగా పక్కనోడిని భయపించి తొక్కి చంపే ప్రయత్నం చేశాడో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు గెలిచిన తర్వాత ఎక్కడన్నా ఈ రకంగా ఊర్లలో అరాచకాలు జరుగుతున్నాయా? ఈ మహానాడు వేదికగా అంటే దాదాపు 23,000 మందికి ప్రతినిధులుగా చర్చించిన తర్వాత 5 లక్షల మంది సాక్షిగా దీన్ని ప్రకటించే అవకాశం అయితే ఈ కడప మహానాడు సాక్షిగా మనకి తెలుగుదేశం పార్టీ ఒక వాణిని వినిపించబోతోంది. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, మహానాడు వేదిక నుంచి.